వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ అభిజిత్ హుసేన్. మనమైతే అయ్యప్పగుడి దగ్గర ఉన్నాం. అయ్యప్పగుడి ఫ్లైఓవర్ ఇది. ఇదే బ్రిడ్జి ఇటు తూర్పు అటు పడమర ప్రాంతాన్ని కలుపుతుంది. ఈ బ్రిడ్జి గుండానే అంటే వాహనాలు సిటీలో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మినీ బైపాస్ వైపు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ఇటువైపు నుంచి రద్దీ లేకుండా ఉంటుంది కాబట్టి ఫ్రీగా ట్రావెల్ చేసేటువంటి అవకాశం ఉందని ఈ బ్రిడ్జ్నే వాడుతూ ఉంటారు. ఈ బ్రిడ్జ్ ద్వారా త్వరగా మనం గమ్యస్థానానికి కూడా వెళ్ళేటువంటి అవకాశం ఉంది. అయితే ఈ బ్రిడ్జ్ని గత నెల డిసెంబర్ 12వ తేదీన మూసివేస్తున్నట్లు, అర్ధరాత్రి మూసివేస్తున్నట్లు అధికారికంగా కమిషనర్ నందన్ ప్రకటించడం జరిగింది. దాని తర్వాత బ్రిడ్జ్ని మరమ్మతుల కోసం మూసివేశారు. మొత్తంగా తీసుకుంటే 20 జాయింట్ల వరకు ఇక్కడ మరమ్మతులు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది. సో చాలా కాలం బ్రిడ్జ్ ఏర్పడి చాలా కాలమైన కారణంగా ఈ బ్రిడ్జ్ మరమ్మతులకు గురైంది. సో ఇప్పుడైతే పనులైతే శరవేగంగా జరుగుతున్నాయని చెప్పొచ్చు. గతంలో మనకు కమిషనర్ గారు ఇచ్చినటువంటి ప్రెస్ మీట్లో ఈ నెల జనవరి 10వ తేదీ ఈ బ్రిడ్జ్ అందుబాటులోకి తీసుకొస్తామని చెప్పడం జరిగింది. సో ఎంతవరకు పనులు జరిగాయి ఏంటి ఒకసారి చూద్దాం రండి. సో మనమైతే బ్రిడ్జి పైన ఉన్నాం. బ్రిడ్జి పైన సుమారుగా 20 జాయింట్ల వరకు పని జరుగుతుంది. గత నెల 12వ తేదీ ఏదైతే జాయింట్ల మరమ్మతుల కోసం చేశారో ఆ జాయింట్లు ఇవే అనమాట. మనకు కనిపించేటువంటి ఆ జాయింట్ ఏదైతే ఉందో అక్కడ మధ్యలో ఇవేదే నిర్మాణాలు ఉన్నాయో వీటిని పెట్టడం జరుగుతుంది జాయింట్లకు. దీన్ని ఎందుకు పెడతారు ఏంటి అనేది ఒకసారి మనం చూసినప్పుడు వేడి పెరగడం తగ్గడం, అంటే ఎండాకాలం, వర్షాకాలం, చలికాలం ఇలా కాలాలు మారుతూ ఉంటాయి కాబట్టి చలికాలంలో కుదించుకుపోవడం, అలాగే వేడి పెరిగినప్పుడు విస్తరించడం అనేది సాధారణంగా జరుగుతుంటుంది. బ్రిడ్జ్ ఏదైతే సిమెంట్తో నిర్మిస్తారో ఈ సిమెంట్తో నిర్మించడం వల్ల ఇటువంటివి అంటే ఓపెన్ అయినప్పుడు లేదా కుదించుకుపోయినప్పుడు ఏమవుతుందంటే జాయింట్లు చీలిపోవడం సమస్య వచ్చేటువంటి అవకాశం ఉంది. దీనికోసమే ఈ ఇంజనీరింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. అలాగే భూకంపాలు వచ్చినప్పుడు కూడా బ్రిడ్జ్కి వైబ్రేషన్స్ అనేది వస్తూ ఉంటాయి. అలాగే భారీ వాహనాలు వెళ్ళినప్పుడు కూడా వైబ్రేషన్స్ జరుగుతుంటాయి. ఇటువంటి ఎలాంటి వైబ్రేషన్ జరిగినా కూడా ఇక్కడ మనం చూడొచ్చు దగ్గరలో రెండింటికి మధ్య ఒక చిన్న జాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు చూడండి, ఇక్కడ రెండింటికి మధ్య జాయింట్స్ చిన్న జాయింట్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. ఏవైతే పర్టికులర్ జాయింట్స్ ఆ గ్యాప్ ఉందో ఈ గ్యాప్లో ఏమవుతే రబ్బర్ బెల్ట్లు ఏదో పెడతారు. సో ఇవి ఏమవుతుందంటే ఒకవేళ ఎండాకాలం విస్తరించిన, చలికాలం కుదించుకుపోయినా కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది బ్రిడ్జ్కి. భూకంపం సమయంలో కూడా బ్రిడ్జ్ ఒకసారి కదలకుండా సెగ్మెంట్లు కదలడానికి జాయింట్లు ఉపయోగపడతాయి. అంటే ఒక బిట్ ఉంటాయి కాబట్టి ఆ బిట్ వరకే ఏదైనా ఉన్నా కూడా ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉంది. టెక్నికల్గా ఏదైనా ఇష్యూ అయినా కూడా ఆ బిట్ వరకు మనం టెక్నికల్గా చేసుకునేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా పని చేయాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి మొత్తంగా కాకుండా బ్రిడ్జ్ బిట్లుగా ఉండడం వల్ల ఆ బిట్లో మరమ్మతులు ఉంటే ఆ బిట్ వరకు చేసేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో మనం వెంకటేశ్వరపురంలో కూడా ఇలాగే ఆ బిట్ వరకు మరమ్మతులు అనేది చూసాం. సో ఈ మరమ్మతుల కారణంగానే ఈ బ్రిడ్జ్ ఈరోజు పనులు అయితే జరుగుతున్నాయి. దీనికి సంబంధించినటువంటి ఏదైతే నిర్మాణాలు ఉన్నాయో ఇవన్నీ కూడా దీని తర్వాత వేసి కాంక్రీట్స్ ఏవైతే ఉన్నాయో కాంక్రీట్ రాడ్స్ అవన్నీ వేసి మళ్ళీ స్లాబ్ వేయడం జరుగుతుంది. దాంతో మనకు మళ్ళీ బ్రిడ్జ్ రీఓపెన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సుమారుగా మనకున్న సమాచారం ప్రకారం జనవరి 10వ తేదీ ఇది ఓపెన్ అయ్యేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. లేదా మరో 5 రోజులు కూడా పట్టేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు. ఇటీవల రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి సోదరుడు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి కూడా ఇక్కడకు పర్యటించడం జరిగింది. అలాగే నగర కమిషనర్ కూడా పర్యటించడం జరిగింది. పనులు ఏ మేరకు పూర్తయ్యాయి, ఎప్పుడు అందుబాటులో వచ్చేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది కూడా వాళ్ళు పరిశీలించడం జరిగింది. సో మొత్తానికి తీసుకుంటే పనులు అయితే శరవేగంగా సాగుతూ ఉన్నాయి. త్వరలోనే ఈ బ్రిడ్జ్ మనకు అందుబాటులోకి వచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. సో చిన్న హెచ్చరిక చెప్పడం మర్చిపోయాను ఇందాక. డేంజర్ అని రాసింది. ఎవరు కూడా పైకి వెళ్ళేటువంటి ప్రయత్నం చేయొద్దు. ఎందుకంటే బ్రిడ్జ్కి మధ్య ఏదైతే జాయింట్స్ దగ్గర గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో కింద పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పుడైతే మరమ్మతు పనులు జరుగుతున్నాయి. ఎవరు కూడా ఆ ప్రయత్నం చేయొద్దు. మేమైతే కొంత జాగ్రత్తగా వెళ్ళడం జరిగింది. సో
ఎవ్వరు కూడా ఈ ప్రయత్నం అయితే చేయొద్దు. కేవలం మీకు చూపిద్దాం ఎంతవరకు పనులు వచ్చాయి అనేటువంటి విషయం మీద మాత్రమే పోవడం జరిగిందనమాట. సో జాగ్రత్తలు తీసుకొని వెళ్ళాము. మీరు కూడా ఎవ్వరు కూడా ప్రయత్నం అయితే చేయొద్దండి దయచేసి. అందరు కూడా చిన్నపిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏమైనా పోతారేమో, ఎవరు పోవద్దు. ముందుగానే ఇక్కడ డేంజర్ అని ఆపేస్తున్నారు వాహనాన్ని. సో పైకి అయితే ఎవరు పోయేటువంటి ప్రయత్నం చేయొద్దు. కెమెరామెన్ మహేష్తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు.